కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు, రైతులు మరియు పలు రాజకీయ పార్టీల నాయకులు సోమవారం భారీగా నిరసన దీక్ష చేపట్టారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశముందని, పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతినే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడారు. స్థానిక ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన, అధికారుల ఆలోచన తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని ఇలా నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిరిసపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వారి ఆధ్వర్యంలో ఇవాళ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహిస్తున్నటువంటి ఒక రిలే నిరసన దీక్షకి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. ఇలా అనాలోచితమైనటువంటి ఒక మున్సిపాలిటీ పరిధిలో సమీపంలో ఇవాళ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అనేది అది మరి ఎవరు ఆలోచించారు, ఏది ఆలోచన అయినప్పటికీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలి. అంతేకాకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఇవాళ కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా పంట పండించేటువంటి సిరిసపల్లి గ్రామ శివారులో ఇవాళ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కారణంగా వ్యవసాయదారులకే కాదు, ఇవాళ హుజురాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలకు కానీ, పర్యావరణానికి కానీ, భూగర్భ జలాలకు కానీ, ఇవాళ పశు సంపద కానీ ఇవాళ అన్నిటి కూడా ఇవాళ పెను ముప్పు ఒక దాపురించే అవకాశం ఉన్నది. ఇవాళ కరీంనగర్ లోనే డంపింగ్ యార్డ్ ఉంటే దాని నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తొలగించడానికి ఇవాళ వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఇవాళ అక్కడి నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా తీవ్రమైన అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తీసుకొచ్చి హుజురాబాద్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. తీవ్రంగా ఖండిస్తున్నాం. హుజురాబాద్ పరిసర ప్రాంతంలో, హుజురాబాద్ పట్టణ సమీప ప్రాంతంలో సిరిసపల్లి గ్రామం శివార్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఒక ప్రభుత్వం చేస్తున్న దాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ నిర్మిస్తే ఇక్కడి ప్రజల ఆరోగ్యం కానివ్వండి, రైతుల పంటలు కానివ్వండి, అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన రైతులకు ఇది ఒక గొప్ప చెడు ప్రాజెక్టు కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వం. లేని పక్షంలో ఈ చుట్టూ గ్రామాల ప్రజలందరూ కూడా నిరాహార దీక్ష చేసి, ధర్నాలు చేసి వెంటనే అడ్డుకుంటాం. ఇక్కడ కూర్చొనైనా చావుకైనా సిద్ధపడైనా ఈరోజు ఈ డంపింగ్ యార్డును ఆపడానికి సిద్ధమని కోరుతున్నాము. అలాగే కాకుండా ఇక్కడ పంటలు, భూములకు ధరలకు కూడా ఈరోజు కనీసం భూముల ధరలు కూడా పెట్టే పరిస్థితి ఈ డంపింగ్ యార్డు ఏర్పరిస్తే రైతులందరూ కూడా ముక్తకంఠంగా ఖండిస్తారు. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డు చుట్టుపక్కల 8 కాన్స్టిట్యూషన్ల చెత్త తెచ్చి ఇక్కడ వేయడం అంటే మీకు ఎక్కడ జాగలేదా? ఓన్లీ ఒక హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? హుజురాబాద్ కాన్స్టిట్యూషన్, హుజురాబాద్ గడ్డ అంటే వారికి చరిత్ర తిరిగి రాసిన గడ్డ కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలి ప్రభుత్వం. లేకపోతే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తాం కాబట్టి ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ లో ఈ డంపింగ్ యార్డ్ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా ఘోరమైన విషయం. ఇక్కడ దాదాపుగా ఈ ప్రాంతంలో చాలా మంది, అంటే ప్రధానమంత్రి నుండి ఎమ్మెల్యే, చాలా మంది మంత్రులు ఉన్నటువంటి ఈ హుజురాబాద్ నియోజకవర్గం లోపల ఈ డంపింగ్ యార్డ్ అంటే ఇది ప్రజా ఆరోగ్యాలు నాశనం చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మంది అనారోగ్యానికి గురై చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నిర్మించాలని కోరడం చాలా శోచనీయం. వెంటనే ఇది ఉపసంహరించుకోవాలి. లేని పక్షం లోపల దినదిన చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని ఈ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా, ఎందుకంటే మా ఆరోగ్యాలు ముఖ్యం కాబట్టి పార్టీలన్నీ పక్కకు పెట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇది క్యాన్సిల్ అయ్యేంత వరకు మేమందరం కూడా ఒక్కతాటిపై నిల్చొని డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ అయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు పొలసాని రామారావు, సిరిసపల్లి సర్పంచ్ని. సిరిసపల్లి, హుజురాబాదు, కొత్తపల్లి, సింగాపూరు ఈ 6-7 గ్రామాల మధ్యలో బైపాస్ రోడ్డు పక్కన ఏర్పడే డంపింగ్ యార్డును
రద్దు కొరకు ఈ రోజు మేము సిరిసపల్లి గ్రామము తరఫున 200 మంది 300 మంది ప్రజలు మరియు హుజురాబాద్ అఖిలపక్ష నాయకులు అందరం కలిసి ఈ రోజు నిరసన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రద్దయ్యే వరకు కూడా మేమందరం కూడా కంకణం కట్టుకొని కంకణబద్ధమై పూర్తి స్థాయిలో రోజు ఒక గ్రామం చొప్పున వీడికి వచ్చి మేమందరం రద్దయ్యే వరకు మా పోరాటం ఆగకుండా చేస్తాము. ఉధృతంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని మా పెద్దలందరం నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా మా గ్రామం నుంచి ఫస్ట్ మొదటి రోజున మేము వచ్చినాము. రేపటి నుండి ప్రతి గ్రామం కూడా అందరు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోతారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను ఒక రైతుని. సిరిసపల్లి అనే గ్రామం ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిరిసపల్లి కాదు, అది సిరులు పండించే భూములు ఉన్నాయి అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సైంటిఫిక్ గా నేను చెప్తాను, దేశ వ్యాప్తంగా చెప్తాను, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకదానికి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే హుజురాబాద్ కు మేల్ ఫిమేల్ వరి అనేది అత్యధికంగా క్రాస్ పాలినేషన్ అయి గింజ అయ్యేది ఇక్కడే ఉంది. వాతావరణం రాత్రి 39 రాత్రి ఉష్ణోగ్రతలకు పగటి ఉష్ణోగ్రతలకు 15 డిగ్రీలు మించకుండా ఉన్న వాతావరణం ఇది. చాలా మంది అనేకులు క్యాన్సర్ బారిన పడతాం, అనారోగ్యం అంటున్నారు, కానీ పంటల విషయం పట్టించుకుంటలేరు. ఇక మా రాజకీయ నాయకులు అయితే అంతంత మాత్రమే, వాళ్ళైతే పట్టించుకోని విధంగా వాళ్ళ పదవులు కాపాడుకోవడం, వాళ్ళ రాజకీయాల కోసమే చేస్తారు, కానీ మా యొక్క క్షేమం కోసం, మా సంక్షేమం కోసం మాత్రం ఏం చేయట్లేదని చెప్పి నేను చేస్తున్నా. దయచేసి మేము ఈ పొల్యూషన్ వల్ల రోజు రోజుకు చచ్చిపోయే బదులు ఒక్కటేసారి చచ్చిపోయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇది మేము వార్నింగ్ ఇస్తున్నాం. రోజు రోజుకు చనిపోతాం. 10 సంవత్సరాల వరకు దీనికి క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంటుంది. అన్ని రకాల జబ్బులు వస్తాయి. కనుక దీన్ని వెంటనే తొలగించాలి. మా కోపం చల్లారక ముందే మీరు తీసివేయాలి. లేకపోతే ఈ కోపం పెద్దదైపోయి చెప్పి ఆ 10 సంవత్సరాల రోగాన బారిన పడి మంచాన పడి చనిపోయే బదులు ఒక్కసారి చచ్చిపోయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని మేము వేడుకొనట్లేదు, మేము మిమ్మల్ని గద్దెలెక్కించాము, కానీ కాకపోతే మేము బానిసలం కాదు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఇది గుర్తుంచుకోండి. నమస్కారం, నా పేరు వంగల వెంకటరెడ్డి, సిరిసపల్లి గ్రామం. హుజురాబాద్ హైవే కొంట డంపింగ్ యార్డ్ వేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో జారీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది భారతదేశానికి విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి గ్రామాలు సుమారుగా 30 నుంచి 40 వేల ఎకరాలకు విత్తనోత్పత్తి సాగైతుంది. ఈ విత్తనాలనే దేశం మొత్తానికి కూడా ఈ యొక్క ఇక్కడ నుంచి విత్తనోత్పత్తి సాగేటువంటి కలుషిత వాతావరణం, పంటలు వండక పరపరాగ సంపర్కం కూడా జరగక నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీరు వాతావరణం కాలుష్యమై ఆహార కొరత వచ్చేటువంటి అవకాశం ఉన్న దేశం మొత్తానికి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ తక్షణమే ఈ యొక్క డంపింగ్ యార్డ్ ను హుజురాబాద్ రద్దు చేసి ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, పంటలను పరిరక్షించాలని ఒక రైతుగా ప్రభుత్వాలను కోరుతున్నాను.